హాయ్ అండి. ఈరోజైతే నేను వినాయకుని పూజా విధానం అండ్ వినాయకుని శతనామావళి, వినాయకుని కథ అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తున్నాను. వినాయకుని శతనామావళి కథ ఇవి ఎవరికైనా చదవడం రాని వాళ్ళకి నా వీడియో చూసి అయితే మీరు మీ పూజను కంప్లీట్ చేసుకోవచ్చు. కథని చక్కగా వినేయచ్చు. శతనామావళికి 108 పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే పూజను ఎలా చేసుకోవచ్చు అనేది నేను వివరిస్తున్నానండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వినాయకుని వ్రతకల్పం ఫస్ట్ ఆచమనం చేసుకుంటారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ మిగిలినవన్నీ కూడా చేయకుండా మనం ఆచమనం చేసుకున్న తర్వాత వినాయకుని ప్రార్థన శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అయితే అన్నీ చెప్పడం లేదండి. సింపుల్గా అయితే ఎవరైతే పూజను అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత సంకల్పం చెప్పుకుంటారు. ఇక్కడ మీ నామం, గోత్రం అవి చెప్పుకొని అయితే పూజని స్టార్ట్ చేస్తారు. కలిసి పూజ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు కలసంలో గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి మీ కుడి చేతితో కలసాన్ని మూసుకొని అంటే కలసాన్ని అరచేతితో మూసి కలస పూజ అయితే చేసుకోవాలి. అక్కడ మీరు చదవాలనుకుంటే కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సంస్థిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగ్రణ స్మృత కుక్షోత్ సాగర సర్వ సరే సప్త దీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వహ అంగైచ సహితేశ్వర కలసంబు సమశ్రిత ఆయస్తు దేవ పూజార్థం దుర్తక్షయ ఖారక గంగే యమునే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ ఆ కలసంలోని నీళ్లను పూజా సామాన్లపైన, మీ పైన, పూజ కూర్చున్న వాళ్ళపైన అయితే చల్లుకోవాలి. ఇప్పుడు పసుపుతో కూడా వినాయకుని కొంతమంది తయారు చేసుకుంటూ ఉంటారు. తర్వాత అంటే పసుపు గణపతికి పూజ చేస్తారు. ఇప్పుడు పూజా విధానం అంటే వినాయకుడిని ఆహ్వానించడం, ఆసనం, అర్ఘం అలాంటివన్నీ సమర్పించడానికి. కానీ ఇక్కడ చాలా శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ అయితే నేను పూజ చేయని వాళ్ళ కోసం అంటే సింపుల్గా అయితే ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళ కోసం ఏ విధంగా చదువుకోవాలైతే చెప్తున్నాను. శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి, శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి. తర్వాత శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి, శ్రీ వరసిద్ధి వినాయకం ఆసనం సమర్పయామి, శ్రీ వరసిద్ధి వినాయక అర్ఘం శ్రీ వరసిద్ధి వినాయక పాద్యం సమర్పయామి, శ్రీ వరసిద్ధి వినాయక ఆచమనీయం సమర్పయామి, శ్రీ వరసిద్ధి వినాయక మధుపర్కం తర్వాత వరసిద్ధి వినాయక పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం తర్వాత శుద్ధోదక స్నానం కారయామి. శ్రీ వరసిద్ధి వినాయక వస్త్రయుగ్మం సమర్పయామి, వరసిద్ధి వినాయక యజ్ఞోపవేతం శ్రీ వరసిద్ధి వినాయక గంధం ధారయామి, శ్రీ వరసిద్ధి వినాయక అలంకారార్థం అక్షతం సమర్పయామి, శ్రీ వరసిద్ధి వినాయకం పుష్పం అదంగ పూజ అయితే ఉంటుందండి. చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అదంగ పూజ అయిపోతుంది. పూజ తర్వాత అష్టోత్తర శతనామావళి. ఓం గణేశ్వరాయ స్కంద గజాయ నమః, ఓం అవ్యాయాయ దక్షాయ నమః, ఓం పూర్ణాయ ఆచక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః. వినాయకుని అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందగజాయ నమః, ఓం అవ్యవ్యాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అదక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం అగ్నిగర్వచిద్దే నమః, ఓం ఇంద్రసి ప్రదాయ నమః, ఓం వాణి ప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః, ఓం సర్వతనయాయ నమః, ఓం సర్వరీ ప్రియాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్త్రే నమః, ఓం దేవాని కాచితాయ నమః, ఓం శివాయ నమః, ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజాననాయ నమః, ఓం వైమాతురాయ నమః, ఓం మునిస్తుతాయ నమః, ఓం భక్త విఘ్న వినాశనాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం చతురాయ నమః, ఓం శక్తి సంతతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం బ్రహ్మ విదుత్మమాయ నమః, ఓం కావ్యాయ నమః, ఓం గ్రహపతియే నమః, ఓం కామినే నమః, ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః, ఓం పాశాంకుశధారాయ నమః, ఓం చండాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం అకల్మషాయ నమః, ఓం స్వయం సిద్ధాయ నమః, ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః, ఓం బీజపూర
ఫలాసక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం వీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రినే నమః ఓం ఇక్షుశాపధృతే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతిశ్రుతి హర్షితాయ నమః ఓం కులాద్రిప్రేత్రే నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రసుడాయ నమః ఓం అమరేశ్వరాయ నమః ఓం నాగవిఘ్నోపవితవతే నమః ఓం కల్కల్మషనాశనాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం వాగీసాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వబిలప్రియాయ నమః ఓం కాంతాయ నమః ఓం ప్రాపహరణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవంచితదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం కైవల్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం ప్రమత్తదైత్య భయదాయ నమః ఓం వ్యక్తమూర్తియే నమః ఓం అమూర్తిమతే నమః ఓం శైలేంద్ర తనుజోత్సంగ కేలానోత్స ఓం శైలేంద్ర తనుజోత్సంగ కేలనోత్సక మానసాయ నమః ఓం స్వలావణ్య సుధా సజరిత మన్మథ విగ్రహాయ నమః ఓం శైలేంద్ర తనుజోత్సంగ కేలనోత్సక మానసాయ నమః ఓం స్వలావణ్య సుధా సారజిత మన్మథ విగ్రహాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాయినే నమః ఓం మూషక వాహనాయ నమః ఓం రమాచికాయ నమః ఓం విదయే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విభూదేశ్వరాయ నమః ఓం చింతామణి దీపపతియే నమః ఓం పరమాత్మనే నమః ఓం గజాననాయ నమః ఓం రుష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ వినాయకాష్టోత్రం సమాప్తం. వినాయక నమః ధూపమాగ్రాపయామి శ్రీ వరసిద్ధి వినాయక నమః దీపం దర్శయామి శ్రీ వరసిద్ధి వినాయక నమః మహానైవేద్యం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక నమః సువర్ణ పుష్పం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక నమః నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమ్యం సమర్పయామి. గత ప్రారంభం. స్వతమహాముని సౌనికుడు మొదలైన మునులకు విఘ్నేశుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదన్న విషయాలను వివరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసుడు రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసుడు, స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసుని పట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసుడి పట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుణ్ణి ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనదని నిర్ణయించాడు. శివుని వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు. తను చిరుగంటల సన్నాయి తీసుకొని గజాసుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసుని ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసుడు ఆనందం పొంది, నీకేం కావాలో కోరుకోండి, నేను ఇస్తానని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడు వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వని కోరాడు. ఆ మాటలకు నిర్ఘంటపడిన గజాసుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పట్టలోపల ఉన్న శివుణ్ణి, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసుని పట్టచేర్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదని, ఇస్తే పాములకు పాలు పోసినట్లే అవుతుందని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి పుట్టిక.
కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తను చేసిన పనికి బాధపడి తాను తీసుకొచ్చిన గజాసుని శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రుల సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. విఘ్నేశాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతి ఇవ్వండి అని కోరాడు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు. తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు ముల్లోకాలను పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడు నా యందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేవాలయంలో విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైన సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో pట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పట్ట భూమికి తగిలింది. కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులను అంచిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడు పట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముని అన్ని దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందులు. అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తమను శపిస్తారేమనే భయంతో రోజురోజుకి బలహీనంగా మారిపోవడం ఆరంభించారు. అది అగ్నిభార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేష్టికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తమను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరుని సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించారు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుని చూడకూడదని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్తగా తీసుకొని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయింది. ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయినా శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా
పశువుల చాలక వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చెందని ప్రతిబింబం చూసి నాకు ఎలాంటి అపరాధం రాదునుందో నాకు ఎలాంటి ఆపద రానుందా అని అనుమానించటం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో సమంతకమని సంపాదించి శ్రీకృష్ణుడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో సమంతకమని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మనని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుంది, దీన్ని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువనైనా ఇవ్వడు అన్నాడు. ఈ శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని ప్రసేనుడు సమంతకమణి కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఒకరోజు సత్రాజిత్తుని దించాడు. అని చెప్పాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తన కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌనకాది మునులకు వివరించిన తరువాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు చెప్పాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వే జనా సుఖినో భవంతు. వినాయకుని వ్రత కథ సమాప్తం. నా వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.